పుణ్యక్షేత్రాలని దర్శించినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి శివుడు పార్వతి చెప్పగానే గణేశుడు చాలా భక్తి శ్రద్ధలతో ఇద్దరికి పాద పూజ చేసి తల్లిదండ్రులు చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేస్తాడు. విచిత్రం ఏంటంటే అక్కడ కుమారస్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ వెళ్తున్నాడు కదా, తను ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా తనకన్నా ముందు వినాయకుడు ఆల్రెడీ అక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు తనకి. సో అది ఎంత మహత్యం అంటే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి వాళ్ళకి పాద పూజ చేయడం అనేది అసలు ఎంత పుణ్యఫలమో చూడండి అన్నమాట. దానివల్ల వినాయకుడే మొదటిగా పూజ కంప్లీట్ చేసుకున్నాడు కాబట్టి, ఆయనే ఫస్ట్ వచ్చాడు కాబట్టి ఆయన్ని అన్ని విఘ్నాలకి అధిపతిగా మనం ఏ పూజ చేసుకున్నా కూడా తొలి పూజ విఘ్నేశ్వరుడికే చేయాలి. మా ఇంట్లో ఏ పూజలైనా చేయనివ్వండి, పసుపు గణపతిని చేసి మొట్టమొదటి పూజ మనం ఎవరికి చేస్తాం? వినాయకుడికే చేస్తాము. సో ఆయన విఘ్నాలకు అధిపతి కాబట్టి ముందు ఆయనకి ఏ ఆటంకం కలగనివ్వకు అని చెప్పి ఆయన దండం పెట్టుకున్నాక మిగతా దేవతలకి మనం దండం పెట్టుకుంటాం. సో మీరు కూడా మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి మీ పేరెంట్స్ కి చెప్పండి, చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేయండి. 10th క్లాస్ వాళ్ళు మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలని గట్టిగా కోరుకోండి రేపు. ఓకేనా? జాగ్రత్తగా పూజ చేసుకోండి అందరూ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.